ఎన్డీఏ కూటమిగా తయారు చేసి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ప్రజలంతా కూడా నమ్మారు, నమ్మకంతో విశ్వాసంతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఆంధ్రప్రదేశ్ కి పూర్వ వైభవం వస్తుంది అన్నటువంటి పూర్తి నమ్మకం విశ్వాసంతో అఖండ మెజారిటీతో ఈరోజు ఏపీలో ఎన్డీఏ కూటమిని పట్టం కట్టడం జరిగిందండి. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీకటి పరిపాలన అండి. అది 5 సంవత్సరాలు ఏపీకి చీకటి రోజులు. ఎందుకంటే ఈరోజు బీజేపీ, తెలుగుదేశం, జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే పౌర్ణమి చంద్రుడి లాగా భవిష్యత్తు కనబడుతోంది ఆ 5 కోట్ల మంది ప్రజలకి, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, అభివృద్ధి అనేది 5 సంవత్సరాలు కాదు ఇంకో 10 సంవత్సరాల్లో నెమ్మదిగా అయినా కూడా ఒడిగొట్టిగా అడుగులు వేస్తూ అభివృద్ధి వైపు నడుస్తుంది అన్నటువంటి నమ్మకం విశ్వాసం వచ్చింది. అందులో ప్రధానంగా నరేంద్ర మోడీ గారు మొన్న మన ఏపీకి వచ్చినప్పుడు 2 లక్షల కోట్ల పనులకు శంకుస్థాపన చేయడం అండి. అదేవిధంగా ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు అన్నటువంటి నినాదానికి ఊపిరి పోశారు. ఈ రోజు దాదాపు ఆ పరిశ్రమకి 11,440 కోట్ల ప్యాకేజీని అమిత్ షా గారు ప్రకటించారంటే నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలంతా కూడా గర్వకారణంగా బీజేపీకి, అదేవిధంగా ఎన్డీఏ కూటమి నాయకులకి, అక్కడ పనిచేసినటువంటి కార్మికులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. ఎందుకంటే వాళ్ళ పోరాట పటిమ గాని, ఆ రోజు కూడా ప్రభుత్వాలు ఉన్నాయి, ఆ రోజు లేదు. ఈ రోజు ఎన్డీఏ కూటమి ఒత్తిడికి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం కూడా మనం ఖచ్చితంగా హామీ నెరవేర్చాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ రోజు దాన్ని నెరవేర్చడం జరిగింది. ముఖ్యంగా అండి గత 5 సంవత్సరాలు ప్రజలంతా కూడా ఒక అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలంతా కూడా భయంతో. ఎందుకంటే ఎక్కడ వాస్తవాలు చెప్తే కూడా అక్రమ కేసులు పెట్టడము, అరెస్టులు చేయడము, ఆ అధికార పార్టీకి అధికారులు కూడా ఒత్తాసు పలకడము. ఈ రోజు మనం చూస్తున్నాం అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్ చదివినటువంటి అధికారులంతా కూడా వరుసగా క్యూ లైన్లలో జైళ్లకు పోతున్నారు, కోర్టు ముందర నిలబడి సమాధానాలు చెప్తున్నారంటే గత పాలకుల పాపమే ఈ రోజు ఆ అధికారులకి, అవినీతి అధికారులకి శాపంగా మారింది. ఆ రోజు మనం చూసాం 5 సంవత్సరాలు అభివృద్ధి అనేది ఎక్కడా లేదు మేడం. మనం ముఖ్యంగా మా రాయలసీమ ప్రాంతం అయితే వెనుకబడిన ప్రాంతం. ఈ రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు ప్రారంభించకపోగా ఈ ప్రాంతంలో ఉన్న పరిశ్రమలను కూడా పంపించేశానండి. అందులో అమర్ రాజా ఫ్యాక్టరీస్, మాకు సంజీవిని లాంటిది అమర్ రాజా అనేది. ఎందుకంటే వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించే పరిశ్రమ అది, దాన్ని తరిమేశారు. అదేవిధంగా ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, శాండిల్ మాఫియా, శేషాచలం కొండల్లో తిరుమల శ్రీవారి సంపదని యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేసి ఎర్రచంద్రం అనేది నామరూపాలు లేకుండా చేసేశారు మేడం. మేము అందుకే ఈ రోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రి కాబట్టి ఆయనకి పదే విజ్ఞప్తి చేశాం. సార్, మీరు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద కమిటీలు వేశారు. ఈ రోజు నివేదికలు వస్తున్నాయి, ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వాటి మీద వెంటనే చర్యలు తీసుకోండి. ఆ కఠినమైనటువంటి చర్యలు ఎలా ఉండాలంటే రేపు భవిష్యత్తులో ఎవరైనా తప్పు చేయాలంటే వణుకు పుట్టే విధంగా కఠినమైనటువంటి చర్యలు అవినీతి అధికారుల మీద, ఎవరైతే రాజకీయ నాయకుల ముసుగులో ప్రజాధనాన్ని, ప్రకృతి సంపదను కొల్లగొట్టారో వాళ్ళ భరతం పట్టండి అని చెప్పని ఈ రోజు అన్ని కూడా ఇప్పుడే ఆట ప్రారంభమైంది మేడం. 7 నెలలే అయింది, ఇప్పుడే ఎగిరెగిరి పడుతున్నారు ప్రతిపక్షాలు ఏమి చేయడం లేదని. అయ్యా, మీకు 5 సంవత్సరాలు పరిపాలన పట్టం కడితే ప్రజలు ఆ పరిపాలనలో పూర్తిగా అభివృద్ధే కాదు మేడం, అన్ని కూడా ఎక్కడ కూడా సంక్షేమ కార్యక్రమాలన్నీ ఉచిత పథకాల పేరుతో అత్త సొత్తు అల్లుడు దానం చేసినట్టు ప్రజల మీద పన్నుల భారం మోపి ప్రజలకు ఉచిత పథకాలు ఇచ్చేశారు. మేము ఈ రోజు ఎందుకు కొనసాగించలేదు అంటున్నారు. అయ్యా, ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమము కూటమి లక్ష్యం. అది ఎందుకంటే ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుంది కాబట్టి మనం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో, పరిశ్రమలు వస్తాయో, పెట్టుబడిదారులు వస్తారు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మా ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా కేంద్రం వైపు చూస్తున్నారు. కేంద్రం కూడా పెద్దన్న పాత్ర పోషిస్తాంది మేడం. నేను చెప్తున్నాను, ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పెద్దన్న పాత్ర పోషిస్తూ ఆంధ్రప్రదేశ్ ని హక్కున చేర్చుకొని జరిగిన నష్టాన్ని 5 సంవత్సరాల్లో ఏదైతే నష్టం